లగచర్ల రైతులను కలవడానికి వెళ్తుండగా బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని నివాసంలోనే అడ్డుకున్నారు. అయితే తనను హౌస్ అరెస్ట్ చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రోజంతా తీరిక లేకుండే ఉండే తనకు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం ఇచ్చారని చెప్పారు. ఇంట్లోనే ఉన్న కొన్ని ప్రజా సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈరోజు నన్ను హౌస్ అరెస్ట్లో పెట్టిండ్రు. ఎందుకో చెప్పిండ్రు, ఏదో కొడంగల్కు నేను పోతున్నా అని, పోయి హంగామా చేస్తా అని. అయితే నేను పోయే ప్లాన్ లేకుండే అని చెప్పిన ఉంటిని. డీకేఆర్ నగర్ కూడా ఫోన్ చేసింది నా. అయితే నేనన్నా మోస్ట్ ప్రాబబ్లీ నేను సాయంత్రం ఢిల్లీకి పోతున్నా, అందుకే నేను రాలేను అని చెప్పడం జరిగింది. కానీ నేను సీఎం గారికి ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా. నాకు ఒక మంచి హాలిడే ఇచ్చిండు. ఈ వంక పెట్టుకొని నేను ఇంట్లో కూర్చున్నా. కానీ కొన్ని మంచి పనులు కూడా చేసిన. చాలా ఇంపార్టెంట్ అయిన బీజాపూర్ హైవే రివ్యూ చేసిన. ఎన్హెచ్ఐఏ అధికారులు ఇక్కడ వచ్చిండ్రు. చేవెళ్ళ వికారాబాద్ ప్రాంతం ప్రజలందరూ వచ్చిండ్రు, నాయకులు వచ్చిండ్రు. ఇంట్లో మంచి రివ్యూ జరిగింది. ఆల్మోస్ట్ 3 hour రివ్యూ. ఇది లేకుంటే నాకు 3 hour రివ్యూ అవకాశం ఉండకుండే. అయితే లీడర్లు కూడా వచ్చిండ్రు. వాళ్ళు ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులతోటి ఆల్మోస్ట్ 3 గంటలు ఇంటరాక్ట్ అయ్యిండ్రు. అదే కాక ఈ హాలిడే వల్ల నాకు మా మన్మలతోటి ఆడుకునే అవకాశం కూడా వచ్చింది. అయితే సీఎం గారికి ధన్యవాదాలు.